Hi friends, welcome to Pro Education Studio. Multiplication Basic 16th video. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ని ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ ఈవెన్ నెంబర్ వస్తుందా ఆడ్ నెంబర్ వస్తుందా ఇప్పుడు చూద్దాం. బాగా చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఏవి ఎన్ని కలిపితే మనకు ఈవెన్ నెంబర్ వస్తుంది, ఆడ్ నెంబర్ వస్తుంది అనేది ఇప్పుడు ఈ స్లైడ్లో గమనించండి. దీనివల్ల మనకు ఇంటుకి ప్లస్కి డిఫరెన్స్ తెలుస్తుంది. మనకు ఈవెన్ నెంబర్లో ఆడ్ నెంబర్లో ఇంటూ వల్ల మనకు వచ్చే ఆన్సర్స్ ప్లస్ వల్ల మనకు వచ్చే ఆన్సర్స్ డిఫరెన్స్ మనము కనుగొనాలి. ఎంత ఫాస్ట్గా మనం కనుగొంటే మనకు అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ చిన్ని మిస్టేక్స్ చాలామంది తెలిసి తెలియక చేస్తూ చేతిలో ఉన్న వాళ్ళ మార్కులు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు బాగా గమనించి వాటిని ఒక 5 times ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక లెక్క ప్రాసెస్లో ఈవెన్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, ఆడ్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, వాటిని అడిషన్ చేసినప్పుడు మనకు చివరిగా ఈవెన్ నెంబర్ వస్తుందా ఆడ్ నెంబర్ వస్తుందా, ఈవెన్ నెంబర్ రావడానికి కారణం ఏమిటి, ఆడ్ నెంబర్ రావడానికి కారణం ఏమిటి, ఇవన్నీ పూర్తిగా మీరు ఈ స్లైడ్ ద్వారా తెలుసుకోవచ్చు. తెలుసుకొని మీకు గుర్తుండాలి అని అంటే దీన్ని ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి, ఈజీగా నేర్చుకోగలరు. ఏ కారణం చేత అయినా ఈ స్లైడ్ మీకు అర్థం కాలేదంటే, అర్థం కావాలంటే దీని ముందు ఉన్న రిలేటివ్ వీడియోలు చూడండి, అలాగే దీని తర్వాత ఉన్న రిలేటివ్ వీడియోలు చూడండి. అప్పుడు మీకు ఇంకా త్వరగా అర్థమవుతుంది. మీరు నేర్చుకున్న తర్వాత ఇందులోని క్వశ్చన్లు జనరేట్ చేయండి. ఆ క్వశ్చన్స్ని మీ ఫ్రెండ్స్కి అప్పుడప్పుడు వేస్తూ ఉండండి. వాళ్ళు కరెక్ట్ చెప్పారా, వెరీ గుడ్, దాన్ని మీరు కరెక్ట్ అని గుర్తించినప్పుడు మీకు అది జ్ఞాపకం ఉందని తెలుస్తుంది. అలానే వాళ్ళు తప్పు చెప్పారా, అది కూడా మీరు గుర్తించారంటే అది తప్పు అనేది మీకు గుర్తుందనేది మీకు తెలుస్తుంది. దీనివల్ల మీ బ్రెయిన్ షార్ప్ అనేది అవుతుంది. దీనివల్ల మీకు లాంగ్ టర్మ్ అనేది గుర్తుండడానికి దోహదపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.